నమస్తే వెల్కమ్ టు వీటిస్టల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక చర్యలు ఆపాలని డిమాండ్ చేసిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. వ్యవస్థలను బలోపేతం చేయకుండా చట్టాల పేర్లను మార్చడం సహేతుకం కాదంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద నిరసన. జిల్లా కేంద్ర గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ శర్మ. కేజీహెచ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తారంటూ హామీ ఇచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్. కేజీహెచ్ లో వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవీర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యలు ఆపాలని, స్టీల్ ప్లాంట్ అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇక కేంద్ర బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్, చెన్నై మార్కెట్ యార్డులు, ఆఫీసులు 476 కోట్లకు అమ్మడానికి పెట్టారని, రాయబరేలీలోని రైల్ స్టీల్ ప్లాంట్ను 1910 కోట్ల రూపాయలకు అక్రమంగా అమ్మారని విమర్శించారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గృహాలు 250 కోట్లకు అమ్మడానికి పెట్టారని, ఆస్తులు అమ్మడం అనేది స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయంలో భాగమేనన్నారు. ఈ అమ్మకాలను ఆపాలని, 100% విశాఖ స్టీల్ అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి ప్రధానమంత్రికి ఎందుకు మెమరాండం ఇవ్వలేదని ప్రశ్నించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో జిందల్ స్టీల్ బ్లాస్ట్ ఫర్నిష్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ పూర్తి సామర్థ్యంతో నడవాలన్నారు. జిందల్ సరఫరా చేస్తున్న నాసిరకం కోకింగ్ కోల్పై సిబిఐ దర్యాప్తు చేయాలని సిఐటియు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ గ్రేటర్ విశాఖ సిటీ కమిటీ విశాఖ అధ్యక్షుడు కెఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి విషయంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డులు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు
అమ్మడం ముందు ఆపండి. స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని కలవడం ఆమె పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇదివరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. నగరానికి చెందిన ప్రముఖ సంస్థ డిజిటల్ వీడియోస్ నిర్వహణలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ తొలి ప్రోడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక అతిథి డాక్టర్ నారాయణమూర్తి పట్నాయక్, ముఖ్య అతిథి గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్లో వారి వెబ్సైట్ అవసరమని, కాకపోతే వెబ్సైట్ తయారీ ఖర్చు నిర్వహణ చాలా ఎక్కువగా ఉన్నదని, ఈ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులకు మరియు సేవా రంగానికి నూతన సాంకేతికతను పరిచయం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే క్లాసిఫైడ్ వెబ్సైట్స్ను రూపొందిస్తున్నామని, కేవలం సంవత్సరానికి 999 రూపాయలకే అద్భుతమైన వెబ్సైట్ పేజీని రూపొందించి ఇస్తున్నామని, దీని ద్వారా ప్రతి ఒక్కరి సేవ లేదా వ్యాపారాన్ని గ్లోబల్గా ప్రచారం చేసుకోవచ్చని, సోషల్ మీడియా ద్వారా డిజిటల్ మార్కెటింగ్ సేవలు, యూట్యూబ్ వీడియో ప్రచార చిత్రాలు, ఆండ్రాయిడ్ యాప్స్, వ్యాపారానికి కావలసిన సాఫ్ట్వేర్స్ అవసరాలకు తగినట్టుగా ఏఐ సాఫ్ట్ ద్వారా అతి తక్కువ ధరలో చేసి అందిస్తున్నామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో సీఈఓ సీతారామస్వామి, ఎడిటర్ నీరజభూషణ్, పలువురు పాత్రికేయులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాభివందనలు తెలియజేశారు. ప్రత్యేకంగా ఇది మంచి సంస్థ, ఎందుకంటే ఇందాక ఆయన సుదీర్ఘకాలంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ మీడియా అంటేనే ఇప్పుడు ఒక విప్లవాత్మకం. మరి గత కొన్నేళ్ళుగా మనం చూస్తాం, అనేక అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీదే మరి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. అనేక కంపెనీలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అంతేకాకుండా వారి ప్రమోషన్లు కూడా అన్నీ కూడా డిజిటల్ రంగాన్ని ఎంచుకొని ముందుకు రాణిస్తున్నాయి. మరి అటువంటి రంగంలోనే తన కుమారుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నాడో కుమారుడి ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి అన్నీ కలిసి అన్ని ప్రచార సాధనాలను మిళితం చేసి కేవలం తక్కువ ధరకు, నామమాత్రం ధరకు ఎవరైనా ప్రకటనకర్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వివిధ రూపాల్లో అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం జరిగింది. అభినందనీయం. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలంటే చాలా ఖరీదైన కూడుకున్నది. ప్రతి పార్ట్ కూడా ఎలక్ట్రానిక్స్లో చాలా కాస్ట్లీ. మనమే ఒక డిస్ట్రిక్ట్లో ఒక హెడ్ క్వార్టర్స్ లేదా ఒక బ్రాంచెస్ని ఓపెన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మనీ. దాని బదులుగా మేమేం ఆలోచించామని అంటే, ఒకటి వాళ్ళకి రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒకటి వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు పెరగడంతో పాటు కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ టెక్స్పోర్ట్స్ అన్నవి లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో టెక్స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ షేర్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ ద టెక్స్పోర్ట్స్. అండ్ అలాగే లాస్ట్ 2 days బ్యాక్ మా ఏఐ సాఫ్ట్లో కోర్ టీమ్ మెంబర్స్ కూడా అందరూ కలిసి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో మేము సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా కూడా స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ ఎలా వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు యూజింగ్ ఏఐ టూల్స్, ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వాళ్ళు రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోగలరు అన్న విషయాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఆ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. దానికోసం మేము కూడా ముందుకు వెళ్తాము అని ఆశిస్తున్నాము. పోలీసు న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయకుండా
చట్టాల పేర్లు ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మార్చడం సహేతుకం కాదని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏఐఏలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లా కోర్టు గేట్ ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని 3 కీలకమైన క్రిమినల్ చట్టాలను కేంద్రం వివాదాస్పదంగా మారుస్తుందంటూ విమర్శించారు. గత సంవత్సరం పార్లమెంటు సమావేశంలో ఈ 3 కీలక చట్టాల్లో మార్పులు చేస్తూ చట్టాల పేర్లు కూడా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరపకుండా రాష్ట్రపతి ఆమోదం చేయించి ప్రస్తుతం అమల్లోకి తీసుకొస్తుందని అన్నారు. అనాదిగా ఇంగ్లీష్ పేర్లతో చలామణి అవుతున్న ఈ చట్టాలు హిందీలో పేరు పెట్టడం వెనుక సహేతుకమైన కారణం లేదని తెలిపారు. దీని వలన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. నేరాల సంఖ్య తగ్గించే విధంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి సత్వర న్యాయం బాధితులకు జరిగేలా చూడాలని సూచించారు. వీటి మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం చట్టాలకు మార్పు తేవడం వల్ల గానీ పేర్లు మార్చడం వల్ల గానీ ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్షుడు అల్లు సురేష్ కుమార్, కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సీనియర్స్ చెప్పినట్టు ఆ కొత్త చట్టాలు అన్నవి ఒక చిన్న సెంటిమెంట్తో ఈరోజు బీజేపీ పార్టీ ఏదో సెంట్రల్ రూలింగ్లో ఉందో తీసుకొస్తుంది. ఇవి పాత చట్టాలు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టాలు. సో ఆ పేర్లతో మనం ఎందుకు అమలు చేయాలి? మన సొంత పేరు మన సొంత భాషతో అంటున్నారు. ఇండియన్ అనేది మన దేశం, ఇండియా అన్న భారత్ అన్న ఒకటే. కానీ ఇది ఒక సెంటిమెంట్లో తీసుకొచ్చి ఏవో ప్రజలకి మబ్బి చేయడానికి చూస్తున్నారు. కానీ అందులో చిన్న చట్టాలు మార్చారా, అమెండ్ చేశారా ఏమైనా అన్నది చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి మెజారిటీ ఉందని నచ్చిందని చెప్పి చేసేస్తే ఎట్లా అవుతుంది? ఇది సుప్రీంకోర్టు నుంచి ఆల్రెడీ లా మినిస్టర్కి ఇందిరా జయరాజన్ గారు లెటర్ పంపించారు డిస్కస్ చేయండి అని. ఏ డిస్కషన్ లేకుండా సుప్రీంకోర్టు కూడా అబ్జెక్షన్ చేయాల్సిన తర్వాత కూడా అన్ని కోర్టులు అబ్జెక్షన్ తెలియజేశాయి. ఏదైతే 80% అదేలా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ అని చెప్తున్నారు. మరి బ్రిటిష్ వాడు పెట్టిన యూఏపీఏ లా ఎందుకు చేస్తున్నారు? సెడక్షన్ లా ఎందుకు అమల్లో ఉంచుతున్నారు? అది బ్రిటిష్ వాడు పెట్టింది కదా, దేశద్రోహం అని వాడు చెప్పాడు. ఎందుకంటే వాడు వచ్చి పరిపాలించాడు కనుక. ఈరోజు మనమే పరిపాలించడం, మన మీద ఎలా దేశద్రోహం పెడతారు? ఈరోజు ఆల్రెడీ ఆ సెక్షన్ల మీద అరెస్ట్ చేసిన బెయిల్స్ లేక లోపల ఉండిపోయారు. సో ఈ సెక్షన్ ఇంకా అమలు చేయొద్దని సుప్రీంకోర్టు లాస్ట్ ఇయరే చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ అదే సెక్షన్ ఎందుకు తెచ్చి పెడుతున్నారు? విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్ గేట్ ని ఎట్టకేలకు తొలగించారు. ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్ నుంచి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి. అటు వర్తకులు, చిరు వ్యాపారులు, ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ ఛార్జీలు కట్టలేక నానా ఇబ్బందులకు గురయ్యారు. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటి వరకు అక్రమ వసూళ్లకు తెగబడిందని ఆరోపించారు. ఇక దాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టోల్ ప్లాజాలో ఉన్న క్యాబిన్ల మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టోల్ గేట్ని ఎత్తేశారు స్థానిక నాయకులు. దీంతో స్థానిక ప్రజలు, ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్ గేట్ ఫీజులు చెల్లించడం తలకు మించిన భారంగా తయారైందని, అలాగే అగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్కి వచ్చే 4 వీలర్స్ సైతం టోల్ గేట్ ప్రతిరోజు చెల్లించవలసి వచ్చేదని వాపోయారు. రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ఈ టోల్ గేట్ తొలగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరం నడిబొడ్డున మహారాణిపేట దండో బజార్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భూబకాసురుల చేతిలో పడి 33 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకుని
2010లో కూల్చివేయడం జరిగిందన్నారు. పౌర గ్రంథాలయాల సేవా సమితి అనేక మంది పుర ప్రముఖుల పోరాట ఫలితంగా 2014లో 2010 నాటి లీజ్ ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అయినా నేటికి ఆ గ్రంథాలయం పునర్నిర్మాణం చేపట్టలేదని, ఫలితంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇంతటి మహానగరంలో సరైన ప్రభుత్వ గ్రంథాలయం లేక అనేక ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంపై కబుర్లు చెప్పే గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అమాత్యులు, ఐఏఎస్ అధికారులు తదితరులకు గ్రంథాలయం అవసరం పట్టలేదని విమర్శించారు. గ్రంథాలయ సంస్థకు నిధుల కొరత లేదని, జీవీఎంసీ వద్ద 200 కోట్లకు పైగా గ్రంథాలయ సంస్థకు బకాయి పడి ఉందని ఆయన గుర్తు చేశారు. దీనిపై అధికారులకు ఎన్ని విజ్ఞాపనలు చేసినా స్పందించే నాథుడు కరువయ్యారని తెలిపారు. అందుకే గ్రంథాలయ భవన పునర్నిర్మాణం కోసం ఉద్యమం ఉధృతం చేయాలని తలపెట్టామని స్పష్టం చేశారు. సమావేశంలో పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ నారాయణ, కార్యదర్శి కె త్రిమూర్తులు పాల్గొన్నారు. స్థలం అక్కడ ఉన్న పాత భవనాన్ని కూలగొట్టి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. కొత్త భవనాన్ని ఇంతవరకు నిర్మించలేదు. మధ్యలో కాజేయడానికి దాన్ని చేసిన ప్రయత్నాలన్నీ కూడా వమ్మయ్యాయి. ఇప్పుడు అక్కడ స్థలంలో బిల్డింగ్ కట్టడానికి నిధుల కొరత ఎంతమాత్రం లేదు. దాదాపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక 200 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకి బకాయి పడింది. అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర కూడా పని ప్రారంభించడానికి నిధులు ఇప్పుడు ఉన్నాయి. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు ప్రధానికి బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో గంగవరం పోర్టు కూడా ఆదానీకి కారు చౌకగా అమ్మేశారు అని గుర్తు చేశారు. ఆదానీ, అంబానీ, జిందాల్ మిట్టల్కు కేంద్రం సంపద దోచిపెడుతుందని 8 లక్షల కోట్ల విలువగల స్టీల్ ప్లాంటును కేంద్రం కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎంపీ భరత్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏప్రిల్ 25న స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకూడదు అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం వచ్చినా సరే స్టీల్ ప్లాంట్కి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా అదానీ కొన్న తర్వాత ఏమైంది? సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు. I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambanis, Mittals, whoever, don't buy steel plant assets. When Adani bought Gangavaram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers, 1700 acres. But he lost 8 lakh crore. So therefore, my first message is to Modi and government, read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshashai and Vijayji, clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. తాళం వేసిన దుకాణాల షట్టర్లను తెరిచి దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను విశాఖ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలో ఈ తరహా దొంగతనాలు సుమారు 13 జరగడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు క్రైమ్స్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు.
పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ తరహా దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పెద్ద గంట్యాడ కూడలిలో తనిఖీ చేస్తున్న సమయంలో 3 నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. పెద్ద గంట్యాడకు చెందిన సిహెచ్ అభిషేక్ 19 సంవత్సరాలు భీమవరంలోని వారి అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కె హరిగణేష్ 18, జె అశోక్ 18 సంవత్సరాలు వీరి స్నేహం కుదిరింది. వీరు డబ్బుల కోసం దొంగతనాలను చేయడం ప్రారంభించారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఎవరూ లేని ప్రాంతాల్లోని దుకాణాలను ఎంపిక చేసుకుని వాటి షట్టర్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనాలు చేస్తుంటారు. ఇప్పటి వరకు అభిషేక్, హరిగణేష్లపై 40, అశోక్పై 28 చొప్పున షట్టర్ దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు, హుండీ దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిని అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, 35,400 రూపాయల నగదు, ఒక కెనాన్ కెమెరా, 2 మోటార్ సైకిళ్లు, నేరం చేయడానికి ఉపయోగించే ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ 13 కేసుల్లో 2.70 లక్షల సొత్తు చోరీకి గురికాగా వారి నుంచి 2.41 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారని వారిని రిమాండ్కు తరలించామని తెలిపారు. అంటే 3 డేస్లో వీళ్ళు 13 అఫెన్సెస్, అంటే రియల్ అఫెన్సెస్ 13 అండ్ అటెంప్ట్స్ ఒక 11 చేశారు. అంటే ఈ 3 డేస్లోనే నియర్లీ 25 అఫెన్సెస్ చేశారు. వాళ్ళ మీద ఉండే కేసులు మీకు చెప్పాను, 40 కేసెస్, ఒకటికి 28 కేసెస్ ఉన్నాయి, ఇంకొకరికి 2 ఉన్నాయి న్యూపోర్ట్ మన ఏరియాకి చెందిన వాడికి అయితే. సో ఇట్లాంటి వాళ్ళు కానీ ఇది మేము పట్టుకోకపోతే మాత్రం చాలా అంటే హారబుల్ సిచ్యువేషన్ అయి ఉండేది. న్యూస్ అయితే చాలా ఎక్కువగా వచ్చి ఉండేది. సో ఐ కంగ్రాచులేట్స్ సిఐ శ్రీనివాస్ గారు అండ్ హిజ్ పార్టీ అండ్ ఆల్సో చక్కగా సూపర్వైజ్ చేసినటువంటి ఏసీపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఐడెంటిఫై చేసే స్థితిలో ఉండాలి. మేము కంపల్సరిగా పట్టుకుంటాము ఆ అఫెండర్స్ని, మీరు ఐడెంటిఫై చేయాలి అది ఎవరు మీ ఆ రోజు మీరు జర్నీ చేసింది అనేటటువంటిది. ఇది కూడా మేము ఎవరైతే ఆటోస్లోనూ ఇతర బస్సుల్లో కూడా ట్రావెల్ చేసేటటువంటి వారు మీ చుట్టుపక్కల వారిని గమనిస్తూ ఉండాలి. ఉత్తరాంధ్రకే తలమానికమైన కేజీహెచ్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించడానికి తమ వంతు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేజీహెచ్లోని నవజాత శిశు తీవ్ర వ్యాధుల చికిత్సా కేంద్రం ఎదురుగా 15 లక్షల రూపాయల ఆసుపత్రి అభివృద్ధి నిధులతో చేపట్టిన రోగుల సహాయకుల వెయిటింగ్ హాల్ను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ఆయు పట్టు కేజీహెచ్ అని కొనియాడారు. జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నిత్యం రోగులు ఇక్కడికి విచ్చేస్తుంటారని, ఇటువంటి ఆసుపత్రికి మరిన్ని వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు. అందులో భాగంగా సుమారు 100 మంది రోగుల సహాయకులు వేచి ఉండేలా విశ్రాంతి గదిని నేడు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. రోగుల సహాయకులు వేచి ఉండేలా మరిన్ని గదులను నిర్మించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు కేజీహెచ్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఏపీ ఎంఎస్ఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు డి అచ్చెన్నాయుడు, ఏడి శ్రీనివాస్, ఇతర వైద్య సిబ్బంది, రోగుల సహాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న బి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. 100 రోజుల్లో విశాఖ జిల్లాలో గంజాయిని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమన్నారు. విశాఖలో బైక్ రేసింగ్లు ఎక్కువగా జరుగుతుండటంతో దృష్టి పెట్టి సుమారు 80 నుంచి 90 బైక్లను సీజ్ చేశామన్నారు. ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసిందన్నారు.
మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కుపాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను తమ బాధ్యతగా భావించి చదువుకుని యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. అలాగే యువత సైబర్ మోసాల బారిన పడుతున్నారని అన్నారు. ఫ్రీ వైఫైలో కూడా ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయని, ఫ్రీ వైఫై ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దని సూచించారు. కాంబోడియా కేంద్రంగా ఇలాంటి స్కామ్ చేస్తున్న వారిని గుర్తించి బాధితులను ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తతో ఉండాలన్నారు. అయితే నార్త్ ఏసీపీ సునీల్ కుమార్ మాట్లాడుతూ విశాఖను డ్రగ్ ఫ్రీ ఆంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. దానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని, గంజాయిని సరదాగా లైఫ్లో అలవాటు చేసుకోవడంతో అది వ్యసనంగా మారిపోతుందన్నారు. గత కొద్ది రోజుల క్రితం తాను ఓ ప్రైవేటు భవనంలో తనిఖీలు చేయగా భవనం మొత్తం కూడా గంజాయి దొరికిందని చెప్పారు. విలాసవంతమైన జీవితం కోసం విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతకు కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి ఫకీరప్ప, డీసీపీ 1 లక్ష్మీనారాయణ, నార్త్ ఏసీపీ సునీల్, పిఎం పాలెం సిఐ రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విశాఖ నగరం మురళీనగర్లో జూలై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్ తెలిపారు. గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వాల ప్రతికూల పోకడలను విడనాడాలని ప్రస్తుతం ప్రభుత్వానికి సూచించారు. ఇక మతోన్మాద పార్టీ బీజేపీతో అంటకాగడాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, ఉక్కు పరిరక్షణ తదితర అంశాలపై రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, ఎల్లాటి శ్రీనివాసరావు, జి ఆనంద్, పి దుర్గారావు, కె పోతయ్య, కె రాజబాబు, కె అచ్యుతరావు, అప్పారి విష్ణుమూర్తి, కె వనజాక్షి పాల్గొన్నారు. రాష్ట్ర సమితి సమావేశాలు మన విశాఖపట్నం మాధవదారిలో జూలై 1, 2, 3 తారీఖుల్లో జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరింది మతోన్మాద పార్టీ అయినటువంటి ప్రజలు, ముఖ్యంగా మైనారిటీల యొక్క హక్కులన్నింటినీ కూడా హరిస్తూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ దేశ సమైక్యతకి చాలా తీవ్రమైనటువంటి ముప్పు తీసుకొస్తుంది. రెండవది, పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నింటినీ కూడా ఏంటంటే కారు చౌకగా అమ్మేసి మొత్తం జాతీయ సంపదను అంతటినీ కూడా అటు ముఖేష్ అంబానీకి, ఆదానులకి కట్టబెట్టేటువంటి విధానాలని గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ఎన్డీఏ కూటమి ఎంపీలు, భాజపా నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం శుభ పరిణామమని గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తాజాగా పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్లను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని మంత్రిని కోరారని, ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్లాంట్పై తొలి నుంచి వామపక్షాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. సెయిల్లో విలీనమైతే ప్లాంట్ మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. గత 1200 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ఏనాడు వైసీపీ నేతలు వారికి అండగా నిలిచిన సందర్భాలు లేవన్నారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతానని చెప్పిన పల్లా ఆ మాటపై నిలబడుతూ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని చెప్పారు. సెయిల్లో విలీనం అంశం త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు, రామ్మోహన్ కుమార్, గూటూరు శంకర్రావు, ఎల్లాజీ, ఉగ్రం తాతారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూగో, పాగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక చర్యలు ఆపాలని డిమాండ్ చేసిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. వ్యవస్థలను బలోపేతం చేయకుండా చట్టాల పేర్లను మార్చడం సహేతుకం కాదంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద నిరసన. జిల్లా కేంద్ర గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ శర్మ. కేజీహెచ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తారంటూ హామీ ఇచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్. కేజీహెచ్ లో వెయిటింగ్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.